కానీ ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే ధోరణిలో కొంచెం అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్న చనిపోయిన విషయం సిఐ గారికి 6:40 అంతా ఇన్ఫార్మ్ చేయబడింది. సిఐ గారు వచ్చినప్పటికీ దిస్ వాస్ వాట్ ద స్టేట్ వాస్ ఇన్ ద రూమ్. కానీ ఆ రూమ్లో ఏం జరిగిందో సిఐ గారికి తెలుసు. He must have reported it to the police. He must have reported it to the investigation team. నాకు వినిపించేదంతా మీరే చేశారు అని చెప్తున్నారు. సిఐ గారు అక్కడ ఉన్నప్పుడు మేమే చేశాము అంటే అది ఎట్లా నమ్మశక్యమండి? సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. నెక్స్ట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్, ఆ తర్వాత కస్నూర్ పరమేశ్వర్ రెడ్డి అని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏమైందా అని విచారిస్తే 14వ తేదీ పొద్దున్న 4:30కి మాకు బంధువులు అయిన వాళ్ళ హాస్పిటల్లో చేరారు. అక్కడ అడ్మిట్ అయినప్పుడు డ్యూటీ డాక్టర్కి పదే చెప్పారు ఎంటర్ అవుతానే, నాకు వివేకానంద రెడ్డి చాలా దగ్గర చాలా క్లోజ్ అని చెప్పి. ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందో నాకు తెలియదు. అడ్మిట్ అయ్యాడు, చెస్ట్ పెయిన్ అని చెప్పాడు. ఆయనకు చెప్పిన కంప్లైంట్స్ సంబంధించిన టెస్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. అక్కడ ఉన్నంతసేపు దినమంతా ఫోన్ మీద ఉన్నాడు. తర్వాత సాయంత్రము గొడవ చేసి వద్దన్న డిశ్చార్జ్ అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్, అంటే డాక్టర్స్ డిశ్చార్జ్ చేయకుండా అతనంతకే తాను రిస్క్ తీసుకొని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఆ హాస్పిటల్ కొంచెం దూరంలో ఉన్న హరిత హోటల్లో కొందరు టీడీపీ వాళ్ళని కలుస్తారు. ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కలిసి మళ్ళీ 8:30కి ఏ హాస్పిటల్ నుంచి అయితే అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ డిశ్చార్జ్ అయ్యారో మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తారు. జస్ట్ డజంట్ మేక్ సెన్స్. ఒక నిమిషము అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ పోతారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇన్సిస్ట్ చేస్తారు నన్ను అడ్మిట్ చేసుకోండి అని. సరే, అడ్మిట్ చేసుకుంటారు. 15వ తేదీ ప్రొద్దున 4:30 ప్రాంతంలో ఎవరో మనిషి పోయి ఫోన్ చూపిస్తారు ఆయనకి. ఆ మనిషి ఎవరో తెలియదు, ఏం చూపించారో తెలియదు. కానీ హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి నిజంగా ప్రాబ్లం ఉంటే 4:30కి ఎవరైనా అట్లా పోయి ఫోన్స్ చూపిస్తారా? అనుమానాలు వస్తాయి. తర్వాత మళ్ళీ నాన్న చనిపోయినాక గొడవ చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు. మళ్ళీ పోయి ఇంకొక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. సో అక్కడ ఏం జరిగింది? హరిత హోటల్ ఏమన్నా దీని గురించి మాట్లాడుకున్నారా? పొద్దున్న 4:30కి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్స్ నాకైతే వచ్చాయి. ఐ డోంట్ నో ఈ డౌట్స్ రేస్ చేస్తే మీకు ఇది వ్యాలిడ్ డౌట్స్ అని అనుకుంటారో లేదో, కానీ నాకైతే ఇది వ్యాలిడ్ డౌట్స్ అనిపించాయి.
టెక్నాలజీ కొంచెం ప్రాబ్లం ఉన్నట్లయింది. వైల్ ద వర్కింగ్ ఆన్ ఇట్, వాట్ ఐల్ టెల్ యూ దీంట్లో ఏముందో. బేసిక్లీ ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీటెక్ రవి అంటారు, కడప ఎమ్మెల్సీ, ఆయన TV9కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూలో చెప్తున్నారు, పరమేశ్వర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఎవర్ ఇన్ డిస్కషన్. హీ ఆల్సో డిస్క్రైబ్స్ ది క్యారెక్టర్ ఆఫ్ పరమేశ్వర్ రెడ్డి. పరమేశ్వర్ రెడ్డిస్ ఫ్యామిలీ అండ్ రవిస్ ఫ్యామిలీ, ఇద్దరు ఇళ్లలో ఒకరు చంపుతున్నారు. బట్ అది జరిగినా కూడా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి సమక్షంలో పరమేశ్వర్ రెడ్డిని రవిని కలిపి వర్క్ చేయాలని చెప్పి చేస్తున్నారని చెప్పడం. And there's also another video, again another interview by Mr. Parameshwar Reddy. Sorry, కొంచెం లాంగ్ అవుతుంది, బట్ ఇది చెప్తే కానీ మీకు అర్థం కాదు. Gives an interview to TV9. In that interview, he tells about his suspicions. మళ్ళీ రీట్రీట్ చేస్తున్నారు, నాకు దీనికి అస్సలు సంబంధం లేదు, ఇది వివేకానంద రెడ్డి గారు ఇంటి వాళ్ళు చేస్తారు. ఆయనకి ఎట్లా తెలుసండి ఎవరు చేశారో, అన్లెస్ హీ వాంట్స్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ అస్. ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన హాస్పిటల్లో కూర్చొని ఉన్నారు, ఆ హాస్పిటల్లో కూర్చొని చెప్తున్నారు. ఈస్ క్రియేటింగ్ అన్ అలబై. తనకి దీనికి సంబంధం లేదని ఏదేదో కథలుగా చెప్తున్నారు. ఓకే, సో పరమేశ్వర్ రెడ్డి గారు బాగా అలబై క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ యు నో దట్ దర్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ పరమేశ్వర్ రెడ్డి గారు అండ్ ఆదినారాయణ రెడ్డి గారు, which is confirmed by their own people. Okay, we'll play that video to you in a little bit. Next. So ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఈస్ బీన్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? ఈస్ వర్కింగ్ అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఈస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఈస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, trying to raise people's support so that Avinash would win in the elections. Remember, my father has been in active politics for a long period of time. Late 1970s nunchi politics lo unnaru, early 1980s, late 1970s. So Kadapalo ప్రతి ఒక్క లోకల్ లీడర్ ఆయనకి బాగా పరిచయం. అండ్ ఈస్ బీన్ వర్కింగ్ విత్ దెమ్ నాట్ ఓన్లీ ఇన్ కడప, హీస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద స్టేట్. విజయనగరం కానీ, విజయవాడ కానీ, ఆల్ దోస్ ఏరియాస్ ఆల్సో మీటింగ్స్ అరేంజ్ చేస్తూ లోకల్ లీడర్స్ తోటి, బూత్ లెవెల్ లీడర్స్ తోటి కూడా ఈస్ బీన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. ఓకే, సో ఇంత వర్క్ చేస్తున్నప్పుడు there is a sense of a fear that's going on. So what is happening in my perception, this is what may be happening in Mr. Adinarayan Reddy's mind.
father has been in Jamal Madugu politics for a long time, right? Most of the money that he got through MP grants were spent in Jamal Madugu constituency so that it would help the Devagudi family, Adanarayan Reddy garu family, to get stronger because they are doing some good work. At that point, he was trying to help Jamal Madugu constituency and Adanarayan Reddy's family. Okay? My father has very, very strong connections to all the second line leaders in the area. And he knows all the leaders in Kadapa district as well. So this is what is probably going on in his mind. Okay? So Adanarayan Reddy knows that my father has a huge influence on the voters and the local leaders. So what do you do at this point? He has to do something. He's thinking in his mind what to do. So he's thinking maybe I should remove the obstacle from my path to victory. And he's trying to create a sense of fear among the people. He's trying to create chaos. Chaos in the YSRC party. So, in this scenario, if you connect the meeting between Adanarayan Reddy and Parameshwar Reddy, think about what could have transpired in that situation. Adanarayan Reddy garu knows the track record of Parameshwar Reddy. So he hatches a plan to remove his biggest obstacle there. Winning these elections is crucial for him. Very, very crucial. Okay? So what does he need to do remove the obstacle? So, ఈ ఒక అంశాన్ని పట్టుకొని మేజర్ ప్రాబ్లం అక్కడ ఆయన విక్టరీకి నాన్న కన్నా లేకుంటే గన ఆయన గెలవడానికి ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో నాన్నని తీసేయాలి. ఎట్లా తీసేయాలి? ఈ కన్సర్న్స్ అన్ని నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈమెయిల్స్ నేను పంపించింది. ఇట్లా వేరే ఈమెయిల్ కూడా పంపించాను. ట్యూస్డే మార్నింగ్ ఫస్ట్ టైం ఈ ఇష్యూ రేస్ చేశాను. కానీ ఇంతవరకు సిట్ టీమ్ మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగినా, ఎవరి గురించి, బంధువుల గురించి, ఫ్రెండ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, ఏది దాచకుండా. టు ది ఎక్స్టెంట్ దట్ దే నో అస్ బెటర్ దెన్ వీ నో అవర్ సెల్స్ లాగా అయ్యింది. వాళ్ళకు మా గురించి మాకంటే బాగా తెలిసిన సిచ్యుయేషన్ వచ్చింది. అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాన్న దగ్గర ఉన్న ప్రతి మనిషిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకుంటున్నారు, ప్రతి బంధువుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ అంశం మాత్రం టచ్ చేయట్లేదు. సో నాకు డౌట్ రాదా అండి? అడిగిన ఇన్ఫర్మేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక్కరిని ఇన్వెస్ట్ చేయకుండా ఉండట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. కానీ దాంట్లో ఎవరు కల్ప్రిట్ అనేది ప్రూవ్ చేయలేకున్నారు. ఇప్పుడు 10 రోజులు దాటింది, ప్రూవ్ చేయలేకున్నారు. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కాంటే దే కెన్ గెట్ మోర్ ఆల్సో. అవ్వట్లేదు. రేస్ చేసిన డౌట్ మాత్రం పట్టించుకోవట్లేదు. సో ఐ హ్యావ్ అ డౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మై డౌట్, వై ఈస్ చంద్రబాబు నాయుడు ప్రొటెక్టింగ్ ఆదినారాయణ రెడ్డి? ఏమైనా ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఏదైనా అక్కడ ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? ఆర్ వాస్ ఇట్ జస్ట్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్డ్? చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇస్ ఇట్ బికాస్ హీ వాంట్స్ టు డిఫ్లెక్ట్ ఆ అటెన్షన్ అక్కడ కాకుండా మా మీద ఉండడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇట్ సీమ్స్ టు బి ద కేస్. ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని ఇంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇది సొంతంగా చేశారా ఆదినారాయణ రెడ్డి గారు, లేకపోతే పైనుంచి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? I don't have answers to these questions. I'm hoping that you will help me.
my plea to all of you, again, repeating this, I have given every single information that they had asked me about my family. SIT has investigated and interrogated all my family members. Lot of them are still in their custody. 10 రోజుల తర్వాత ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఏదన్నా వాళ్ళలో తప్పు ఉండింటే అది ఇప్పటికి బయటకు వచ్చిండాలి, or they're hiding something. Why are they not coming out with what is happening and finding the person behind this? In spite of my explicit ఖచ్చితంగా డౌట్ ఉంది అని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఇప్పుడు భారతదేశంలో అందరము ఈక్వల్ అనుకుంటామా? అందరము వీఆర్ ఆల్ ఈక్వల్ అండర్ లా. అందరూ ఈక్వల్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు leaders and followers, everybody is being investigated. Why are some people not being investigated when I'm complaining? So my, again, request to you, we are going through a lot of pain, and we are being targeted. మనిషి పోయింది మాకే, కానీ నింద పడేది మా మీదే. ఏమి న్యాయము? ఇది అసలు న్యాయమేనా? ఒక పక్కన నాన్న చనిపోయాడు, నేను చిన్నాన్న చనిపోయాను జగనన్న బాధపడుతుంటే మళ్ళీ మీరే చేశారంటే అది అసలు ఇస్ ఇట్ ఫేర్? ఇస్ ఇట్ రైట్ స్టేట్మెంట్? సానుభూతి చూపించేదాని బదులు ఇట్లా మాట్లాడడం సభ్యతన? సో ప్లీజ్ హెల్ప్ us find the answer. Take my plea forward. Thank you. So నేను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఎవరు చేశారు ఎవరు చేయలేదు అన్నది ఇన్వెస్టిగేషన్ టీం చెప్పాలి. నా బాధ్యతగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంత ఫేర్గా ఇన్వెస్టిగేషన్ నడిస్తే అంత ఈజీగా డౌట్స్ రాకూడదు. కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, నాకు ఈ కన్సర్న్స్ ఉన్నాయి అంటే ఆ కన్సర్న్స్ మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యకపోతే నాకు అనుమానం రాకూడదా? మీరే చెప్పండి. అనుమానం రావాలన్నా రాకూడదా? ఇఫ్ ఇట్ ఇస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, ఇట్ షుడ్ బి ఫేర్. అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. Either tell me who has done this, because if it is in my family, then you have everybody with you. You have investigated everybody. You have interrogated everybody. ఏది చెప్పలేరుకున్నారు, నథింగ్ ఇస్ కమింగ్ అవుట్. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేసింటే ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అది బయట పెట్టించిండరా? దాచిపెడతారా? ఇట్స్ వెరీ అన్లైక్లీ, బికాస్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ గెయిన్ బై డూయింగ్ దట్. అని చెప్పట్లేదు. అది చెప్పలేదంటే దాంట్లో ప్రాబ్లం లేదని నేను అనుకోవాలి. ప్రాబ్లం లేదు అని నేను అనుకునేటప్పుడు నేను రేస్ చేసిన కంప్లైంట్ మీద యాక్ట్ చేయకపోతే అది నాకు ఇంకా అనుమానం స్ట్రాంగ్ చేయదా? డజంట్ ఇట్ మేక్ మై సస్పిషన్ స్ట్రాంగర్? యూ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ థింకింగ్. వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగింది ఖచ్చితంగా కరెక్ట్ క్వశ్చన్. కానీ ఒక తప్పు జరిగినంత మాత్రాన అది డస్ నాట్ మేక్ ద కల్ప్రిట్ డిఫరెంట్. యూ స్టిల్ హ్యావ్ టు ఫైండ్ ద కల్ప్రిట్. 1, 2, ఆ బాడీ మూవ్ చేసిన టైంలో సిఐ అక్కడే ఉన్నాడు. వాట్ వాస్ ద సిఐ డూయింగ్? హూ బ్రాట్
Did I tell that my father died of a heart attack? No. అది ఎందుకు అట్లా పుకారయ్యిందో విచారించండి. Bring these people to culprit, to task. I'm not telling don't do that. I'm telling do that. Clean చేస్తుంటే punish those people who clean. That's fine. That should be done. That is against the law. అట్లా చెయ్యండి and still find the culprit. అది తప్పు చేశారేమో అని చెప్పేసి మీరు అదే పదే మాట్లాడుతుంటే కల్ప్రిట్ ఎవరు పట్టుకుంటారండి? The bigger crime is who did the crime. The bigger problem is who did the crime. CI ముందర చేశారు అది. CI ముందర చేశారు. That's the problem. Find the reason. అక్కడ వాళ్ళందరూ పోలీస్ దగ్గరే ఉన్నారు. Find the reason. They are in your custody. Why are you not able to find the reason? Nobody knows who did that. Really, at this point, I don't know who did that. If you can find out, please tell me. I would like to know. అది ఎందుకు అట్లా బయటికి వచ్చింది? ఎందుకు వచ్చింది? సిట్ ఇన్వెస్టిగేషన్లో అన్నా బయట పడాలి. ఎందుకు వచ్చింది బయటకు తెలియదు. నేను ఎందుకు వచ్చానండి మీడియా ముందరికి? మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకు వచ్చాను. నాకు నాన్న చనిపోయారు. నేను పాలిటీషియన్ కాదు, నేను ఒక డాక్టర్ని. మామూలు డాక్టర్ కూడా కాదు, చాలా చాలా సీనియర్ డాక్టర్ని. నాకు పాలిటిక్స్కి అసలు సంబంధం లేదు. 10 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ పేషెంట్స్ చూసుకుంటున్నాను. అంతకుముందు more than 10 years I was in the US training, working there. Okay, I'm not a politician. నాకు ఎవరు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. మై కన్సర్న్ ఇస్ మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయిన సిచ్యుయేషన్ని పాలిటిషియన్స్ వాడుకుంటున్నారు. పాలిటిషియన్స్ ఆర్ మిస్రెప్రజెంటింగ్ ద ఫ్యాక్ట్స్. ఇటువంటి పరిస్థితుల్లో నేను బయటకు రాకపోతే ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో నేను బయటకు రాకపోతే ఎప్పుడు బయటకు రావాలి చెప్పండి మీరే. నేను కంప్లైంట్ చేసింది విజయవాడలో సిఈసి దగ్గర, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఎంహెచ్ఏ దగ్గర, గవర్నర్ దగ్గర రిగార్డింగ్ దిస్ ఇష్యూ. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఎందుకు వచ్చాను, ఈరోజు ఇక్కడ ఎందుకు ఉన్నాను? బికాస్ నా పిల్లలు కష్టపడుతున్నారు. నేను వాళ్ళ పక్కన లేకుంటే వాళ్ళు దుఃఖంగా, ఐ కుడ్ నాట్ టాలరేట్ సీయింగ్ దెమ్ స్ట్రగుల్. అందుకు మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఎట్లాగో ఇక్కడ ఉన్నాను కదా అని కలిసిపోతున్నాను అంతే. అబ్సల్యూట్లీ దట్ ఈస్ ద రీజన్. అదే విధముగా జగన్ సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత రాష్ట్ర పాలన అంతమంది దాని మీదనే అది నా వాదన. మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. నాకు పక్కన జరిగింది ఏమి, దట్స్ ఆల్ ఇమ్మెటీరియల్, దట్స్ సెకండరీ. మై ప్రైమరీ కంప్లైంట్ ఇస్ హూ హ్యాస్ డన్ దిస్. If it is someone around my father, please find them. If it is someone outside of the family, please find them. And if you have been investigating, మా ఇంటి వాళ్ళని అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ పాటికి మా ఇంటి వాళ్ళలో ఉంటే కన్నా ఈ పాటికి బయటికి పడింటారు. ఈ ప్రభుత్వంలో obviously there's a lot of political gain for the government to మా వాళ్ళు చేసింటే బయట పెట్టడానికి. బయట పెట్టలేదంటే గన పొలిటికల్ మోటివ్ నాకు కనిపిస్తుంది. ఆ ఏరియా ఎందుకు ఇన్వెస్టిగేట్ చెయ్యట్లేదు?
ఎవరిని చేశారండి? నేను సిట్ పిచ్ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చేసేదైతే ఇన్వెస్టిగేషన్ సిట్టే కదా. ఒకవేళ సిట్ నేను అనుమానం ఉంది అని చెప్తున్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటే కన్నా ఏదైనా బయట పెట్టి ఉంటారు. పెట్టట్లేదు కదా. పెట్టట్లేదంటే ఎందుకు పెట్టట్లేదు?